హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ నందు అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నందూస్ తెలుగు టేల్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీకు వీడియో ఎలా అనిపించింది అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇక్కడ నేను పన్నీర్ దమ్ బిర్యానీ రెసిపీ షేర్ చేస్తున్నానండి. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నెయ్యి, పెరుగు, కొత్తిమీర, పుదీనా, కసూరి మెంతి, పన్నీర్ పీసెస్ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అండ్ బిర్యానీ హోల్ స్పైస్, లెమన్స్, క్యాష్యూస్, పచ్చిమిర్చి, బిర్యానీ మసాలా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇక్కడైతే ఆనియన్స్ని ఫ్రై చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ లేకుంటే నడవదు కదా. సో ఇక్కడ ఆనియన్స్ని డీప్ ఫ్రై చేయడానికి అని చెప్పి అండ్ ఇలా ఒక జాలి గరిటెతో వేస్తున్నాను. ఇలా వేస్తే ఏంటంటే ఆయిల్ అనేది పైకి పొంగదు. మనం కొద్దిగా అందులో ఆయిల్లో ఆనియన్స్ వేస్తూ ఉంటే ఆయిల్ అనేది బయటికి రాకుండా అందులో మంచిగా ఫ్రై అవుతాయి. ఈ ట్రిక్ మీరు కూడా ఫాలో అవ్వండి, మంచి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక తీసి పక్కన ఉంచుకోండి. సో నెక్స్ట్ ఇదే ఆయిల్లో నేను పన్నీర్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. పన్నీర్ని ఫ్రై చేయడం ఎందుకు అంటే మనం కలిపేటప్పుడు పీసెస్ అనేది విరిగిపోకుండా గట్టిగా అలానే ఉంటాయి. సో ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని కూడా సైడ్లో ఉంచుకుందాం. సో ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ నేను క్యాష్యూస్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. వీటిని కూడా ఫ్రై అయ్యాక గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక తీసి సైడ్లో ఉంచుకుందాం. సో ఇదే అండి మెయిన్ పార్ట్ ఆఫ్ పన్నీర్ దమ్ బిర్యానీ. ఇక్కడ మసాలాని మిక్స్ చేసుకుంటున్నాము. సో మిక్స్ చేసుకునే ముందు ఆనియన్స్ని కొద్దిగా తీసి సైడ్లో ఉంచుకోండి. అండ్ ఇక్కడ ఫస్ట్ కారం వేస్తున్నాను. 2 స్పూన్స్ ఆఫ్ కారం, 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ 1.5 అలా వేసుకోండి. మనం రైస్లో కూడా వేస్తాం కాబట్టి ఇక్కడ 1.5 సరిపోతుంది. అండ్ నెక్స్ట్ కొత్తిమీర, పుదీనాది చిన్నగా తరిగి కొత్తిమీర, పుదీనా ఇది కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ బిర్యానీ మసాలా అండి, ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. సో బిర్యానీ మసాలా ఇది కూడా 1 స్పూన్ వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఒక లెమన్ తీసుకొని దాన్ని కూడా లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను కొద్దిగా. ఇది కొద్దిగానే వేసుకోండి ఎందుకంటే పుల్లగా వస్తుంది. ఎక్కువ యాడ్ చేసుకుంటే చూసి కొద్దిగా లెమన్ యాడ్ చేసుకోండి. అండ్ మనం ఇందాక ఫ్రై చేసుకున్నట్టు ఆయిల్ ఉంటుంది కదా, వేడి ఆయిల్, దాన్ని కలుపుకోండి. అది వేయడం వల్ల ఏంటంటే పచ్చివాసన అనేది కొంచెం పోతుంది. సో ఆయిల్ ఒక 3 to 4 స్పూన్స్ వరకు అలా వేసుకోండి. అండ్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం మంచిగా యాడ్ చేసుకోండి. ఇది కూడా పచ్చివాసన పోవడానికి యూజ్ అవుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. సో ఇవన్నీ వేసాక మంచిగా మిక్స్ చేసుకోండి. లైక్ ఎలా అంటే పన్నీర్ పీసెస్కి ఈ కారం, ఉప్పు ఇవన్నీ పట్టేలాగా ఉండాలి. సో అవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్నాక 1 కప్ పెరుగు యాడ్ చేయండి. 1 కప్ పెరుగు యాడ్ చేసి దాన్ని కూడా మంచిగా పన్నీర్ పీసెస్కి పట్టేలాగా మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలాకి కొద్దిగా కసూరి మెంతి అనేది యాడ్ చేయండి. దీని ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. సో కొద్దిగా యాడ్ చేసి దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసి సైడ్కి ఉంచుకోండి. బిర్యానీ మసాలా అనేది రెడీ అయిపోయింది.
నెక్స్ట్ ఇక్కడ బియ్యాన్ని ఉడకబెడదాం. సో దానికోసం చెప్పేసి ఒక బౌల్లో నిండుగా వాటర్ తీసుకొని దానిలోకి బిర్యానీ హోల్ స్పైసెస్ అనేది యాడ్ చేయండి. అండ్ సాజీరా, మస్ట్ అండ్ షుడ్. సో వేసాక కొద్దిగా పచ్చిమిర్చి అనేది ఇట్లా పొడుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి యాడ్ చేయండి. పచ్చిమిర్చి యాడ్ చేశాక పుదీనా, చిన్నగా కట్ చేసిన పుదీనా యాడ్ చేయండి. సో ఈ వాటర్ అనేవి మంచిగా బాయిల్ అయ్యేలాగా చూడండి. సో ఇలా బాయిల్ అయిన వాటర్ని కొద్దిగా వేరే గిన్నెలోకి తీసుకోండి. దాన్ని ఏం చేయాలని చెప్పేసి నేను మీకు నెక్స్ట్ చెప్తాను. సో అవి తీసి రెడీగా ఉంచుకొని అండ్ దీనిలోకి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇందులోకి వేయండి వాటర్లోకి. అంతా ఒకసారి కలుపుకోండి మొత్తం కలిసేలాగా. సో కలుపుకొని అండ్ కొద్దిగా సాల్ట్ వేసి, హాఫ్ స్పూన్ అంత సాల్ట్ వేసి దీన్ని మళ్ళీ కలుపుకోండి. సో మంచిగా దీన్ని బాయిల్ అవ్వనిద్దాం. సో రైస్ అనేది ఒక 70% వరకు బాయిల్ అవ్వాలండి. అండ్ ఇందాక మనం వాటర్ని తీసి సైడ్కి ఉంచుకున్నాం కదా, ఆ వాటర్ అనేది బిర్యానీ మసాలాలోకి యాడ్ చేయాలండి. ఇలా యాడ్ చేయడం వల్ల పచ్చివాసన అనేది పోతుంది. సో మనం అందులో స్పైసెస్ అన్నీ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది దీనికి కూడా వస్తుంది. సో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి బియ్యం ఉడికేంత వరకు దీన్ని సైడ్కి ఉంచండి. సో ఇక్కడైతే బియ్యం అనేది ఉడికిందండి. 70% కుక్ అయితే చాలు. సో ఇక్కడైతే 70% అనేది కుక్ అయింది. సో దీన్ని మనం ఇప్పుడు బిర్యానీ మసాలాలోకి యాడ్ చేద్దాం రైస్ని. సో ఎలా యాడ్ చేయాలంటే నేను చూపిస్తున్న విధంగా జాలి గరిటెతోని వాటర్ అంతా పోయేంత వరకు ఉంచి ఓన్లీ రైస్ని ఇలా లేయర్ లాగా మసాలా పైన వేయండి. ఇక్కడ నేను తీసుకుంది వెడల్పు బౌల్ కాబట్టి నేను ఒకే లేయర్ అనేది మసాలా వేసి దానిపై నుండి రైస్ వేస్తున్నాను. లేదు మీకు బౌల్స్ చిన్నగా ఉన్నాయి అంటే ఫస్ట్ లేయర్ ఆఫ్ మసాలా వేసి దానిపైన 1 లేయర్ రైస్ వేసి మళ్ళీ దానిపై నుండి మసాలా యాడ్ చేసి అలా లేయర్స్గా వేసుకోండి. అది చాలా బాగుంటుంది. సో అంతా రైస్ అంతా ఇలా వేసాక మొత్తం ఈవెన్గా అనేసేయండి. స్పూన్తోనలా మొత్తం ఈవెన్గా అనేసి అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ముందే కొన్ని ఆనియన్స్ని సైడ్కి తీసి ఉంచుకున్నాం కదా, సో ఆనియన్స్ అనేది దీని రైస్ పైన కొద్దిగా స్ప్రింకిల్ చేస్తూ అక్కడక్కడ అలా వేస్తూ ఉండండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఆనియన్స్ అన్నీ అలా వేసాక నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా అలా ఉంటే కొత్తిమీర, పుదీనా కూడా మొత్తం రైస్ పైన అలా వేయండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఫ్రై చేసి ఉంచుకున్న క్యాష్యూస్ ఉన్నాయి కదా, సో వాటిని కూడా రైస్ పైన అలా స్ప్రింకిల్ చేయండి. అక్కడక్కడ క్యాష్యూస్ కూడా యాడ్ చేయండి. అండ్ లాస్ట్లో పైనుండి నెయ్యి అనేది యాడ్ చేయాలి. అండ్ చాలామంది ఫుడ్ కలర్ యాడ్ చేస్తూ ఉంటారు. సో అదంతా అవసరం లేదండి. నెయ్యిలోనే కొద్దిగా పసుపు యాడ్ చేసి అది అనేది మనం ఇక్కడ రైస్ పైన వేసామంటే సో అది కొంచెం కలరిష్గా వచ్చి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఇది ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది.
సో నేనైతే ఇక్కడ సిల్వర్ ఫాయిల్తోని కవర్ చేస్తున్నానండి. సో మీరు ఏదైనా యూస్ చేయొచ్చు, లేదంటే గోధుమ పిండిని తడిపి దాన్నైనా మూత చుట్టూ అలా పెట్టొచ్చు. సో నా దగ్గర సిల్వర్ ఫాయిల్ ఉంది అని చెప్పేసి నేను దీన్ని ర్యాప్ చేస్తున్నాను బగోని చుట్టూ. సో దీన్ని మంచిగా ర్యాప్ చేయడం వల్ల ఏంటంటే దమ్ అనేది మంచిగా అవుతుంది. ఎయిర్ అనేది బయటకు వెళ్ళనివ్వకుండా చూసుకోవాలి. సో దీన్ని మొత్తం అలా చుట్టేసి దీని పైనుండి క్యాప్ పెట్టేసి సో ఇక్కడ స్టవ్ పైన అయితే ఒక పెంక పెట్టేసి దానిపైన బిర్యానీ బౌల్ అనేది పెట్టాలండి. సో ఇది పెట్టడం వల్ల ఏంటంటే బిర్యానీ అనేది అడుగు అంటకుండా ఉంటుంది. సో ఇలా పెట్టాక ఒక 5 to 7 మినిట్స్ అలా కుక్ చేసాము అంటే బిర్యానీ అనేది రెడీ అవుతుంది. సో ఇక్కడైతే పన్నీర్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిందండి. మీరు చూడొచ్చు మనం ఇందాక వేసిన నెయ్యి పసుపు అనేది ఎంత మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి, అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో అలా వేసేప్పుడు ఏంటంటే ఒక సైడ్ నుండి అలా వేసుకుంటే మసాలా అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో అనేది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందూస్ తెలుగు టేల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.